Guys, welcome back to our YouTube channel Bhargavi Raghu. సో ఈ వీడియో ఏంటంటే డే 1 ఆఫ్ ట్రిప్. సో ట్రిప్ అయితే కేరళకి అయితే వెళ్తున్నాం. సో డే 1 ఎట్లా ఉంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. నేను ఎలా ఎంజాయ్ చేశాను అండ్ ఏమేమి చూశాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ మార్నింగ్ అయితే మాకు విజయవాడ నుంచి ట్రైన్ ఉంది. సో అది చేరుకోవాలి. నేను అయితే రెడీ అయిపోయాను. ఆల్మోస్ట్ 4కి లేచాను. 4 లేచిన తర్వాత 5:30 కల్లా రెడీ అయిపోయాను. 5:30కి విజయవాడ రైల్వే స్టేషన్ లాగా అయితే వచ్చేసాను. అసలు చాలా డేస్ తర్వాత బయటకు వచ్చాను కదా, అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నప్పుడు. సో 1 కల్లా అయితే చెన్నైకి అయితే చేరుకున్నాము. అక్కడే లాక్ రూమ్ ఉంటుంది. లాక్ రూమ్ కి ఒక 20 రూపీస్ 30 రూపీస్ అయితే తీసుకుంటారు. లాక్ రూమ్ లో అయితే బ్యాగ్స్ పెట్టేసి అక్కడే లంచ్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ టైం అయితే ఉంది మాకు. చెన్నై నుంచి మేము నెక్స్ట్ స్టేషన్ వెళ్ళాలంటే మాకు ఒక 6 to 7 hours గ్యాప్ ఉంటుంది చెన్నైలో. సో రైల్వే స్టేషన్లో ఏం చేస్తామని చెప్పి చెన్నైలో మెరీనా బీచ్ ఉంది. మాకు ఒక 20 minutes పట్టింది అక్కడికి వెళ్ళడానికి. సో ఆటో వాళ్ళ దగ్గర మాత్రం బార్గెయిన్ మాత్రం బాగా చేయండి. ఇక్కడైతే ఆటో వాళ్ళు ఒక్కొక్కరికి 50 రూపీస్ 60 రూపీస్ ఒక్కొక్కసారి 100 రూపీస్ కూడా తీసుకోవచ్చు. కొంచెం ఆలోచించి డిస్టెన్స్ చూసి అయితే తీసుకోండి. సో మెరీనా బీచ్కి ఇలా నడవడానికి ఎక్కువ టైం అయితే పడుతుంది. ఇక్కడ నుంచి ఆటో దిగినా సరే మనం బీచ్ లోపలికి ఒక 2 to 3 kilometers అయితే నడవాల్సి వచ్చేది. 2 to 3 kilometers నడిచిన తర్వాత కూడా అసలు బీచ్ చూడంగానే ఎంత ప్లెజెంట్గా అనిపించిందంటే అంత ప్లెజెంట్గా అనిపించింది. కష్టపడి 2 kilometers 3 kilometers నడిచినందుకు వర్త్ అనిపించింది బీచ్ చూడంగానే. సో బీచ్లో కొంతసేపు అయితే ఎంజాయ్ చేశాను. అలా ఫొటోస్ దిగేసి అయితే వచ్చేసాము. అక్కడైతే ఒక 1 hour స్పెండ్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము. కొంచెం వాటర్లో ఆడుకున్నాము. వాటర్లో ఆడుకుంటున్నప్పుడైతే కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. అవి ఏంటంటే, నేను ఇలా ఆడుకుంటున్నాను కదా, పక్కన ఆంటీ ఉన్నారు కదా, ఆ ఆంటీని చూసుకోకుండా తగిలే అనమాట. అండ్ ఇక్కడైతే ఒక అంకులు గవ్వలు ఎతుకుతున్నారు. ఆ గవ్వల్లో ఏమున్నాయని చెప్పి నేను వెతికాను అనమాట. అవేంటో లోపలికి వెళ్ళిపోతున్నాయి. చూస్తే నత్తలు ఉన్నాయి దాంట్లో. సో నాకెందుకులేని వదిలేశాను. కానీ చూడ్డానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అలా అలలకు వచ్చేసరికి చాలా గవ్వలు అయితే ఇలా ఒడ్డుకు వచ్చాయి కదా, అందరైతే అవే తీసుకుంటున్నారు. చాలా బాగున్నాయి, క్యూట్గా భలే. అంటే లైక్ కొన్ని డిఫరెంట్గా గవ్వలు దొరుకుతాయి కదా, అలా అయితే ఉన్నాయి. నేను సెర్చ్ చేశాను కానీ నాకు ఎంత ట్రై చేసినా అయితే దొరకలేదు. సో నేను బయటకు వెళ్ళాలి కాబట్టి నేను ఎక్కువ తడవలేదన్నమాట. జస్ట్ వెళ్ళి ఇలా వచ్చేసాను. ఇక్కడ బీచ్ దగ్గర ఒక 1 hour స్పెండ్ చేశాము. ఆ 1 hourలో ఇలా గవ్వలు ఏరుకోవడాలు అలాగే అవే సరిపోయినాయి. అండ్ కొన్ని ఫొటోస్ అయితే బాగున్నాయి. నేను నెక్స్ట్ షార్ట్స్లో అయితే ఏమైనా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. బీచ్లోనే ఇలాగా సైడ్న ఒక మినీ బజార్ అయితే ఉంది. ఇది రీసెంట్గానే పెట్టారంట. చాలా షాప్స్ అయితే ఉన్నాయి. కొంచెం బేరమాడితే ఇక్కడైతే ఇచ్చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ గవ్వల కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే జ్యువెలరీ ఐటమ్స్ కానీ ఫ్యాషన్ కానీ కొంచెం బేరమాడితే ఇచ్చేస్తారు. అండ్ కొంచెం నడవాలి ఎక్కువ. ఇక్కడ ఎక్కువ ఇసుక అంటే బీచ్ కదా, ఎక్కువ ఇటువైపు ఇసుక ఎక్కువైతే ఉంటుంది. బ్యాగ్స్ కూడా ఏమైనా సరే కొంచెం బేరం ఆడితే ఇస్తారు. వాళ్ళు ఎక్కువ రేటు కావాలనే చెప్తారు. ఒకవేళ మనం ఆ బార్గెనింగ్ నచ్చకపోతే వెళ్ళిపోండి అని డైరెక్ట్గా ముఖం మీద అయితే చెప్పేస్తారు ఇక్కడ. అంతా నడిచి అలసిపోయి ఒక 2 kilometers నడిచి అలసిపోయాను అనమాట. అక్కడ ఫ్రూట్స్ అయితే ఇలా అమ్ముతున్నారు. చాలా ఫ్రెష్గా అనిపించాయి. సో ఇక్కడికి వచ్చినప్పుడైతే ఏమైనా ట్రై చేయాలి ఫుడ్ అనిపిస్తే ఫస్ట్ ఫ్రూట్స్ అయితే ట్రై చేయండి, బాగానే ఉంటాయి. బీచ్ అయిపోయిన తర్వాత అయితే టీ నగర్కి అయితే వచ్చాము. టీ నగర్కి అక్కడి నుంచి ఇక్కడికి పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ అయితే చేశారు. అయితే బెస్ట్ చెప్తాను లోకల్ ట్రైన్స్లో వెళ్ళమని. లోకల్ ట్రైన్స్లో అయితే 5 రూపీస్తో ఇక్కడికైతే వచ్చేయచ్చు. మేమంటే మాకు తెలియక మేము ఇలా ఆటోలో అయితే వచ్చేసాము. మీరైతే ప్రిఫర్ చేయాల్సింది లోకల్ ట్రైన్స్ అయితే 5 రూపీస్తో ఇక్కడికి వచ్చేయచ్చు. చెన్నైలో కనుక షాపింగ్ చేయాలనుకుంటే టీ నగర్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. ఎందుకంటే కొంచెం బీసెంట్ రోడ్ టైప్ ఉంటుంది. ఇక్కడ బార్గెన్ చేయొచ్చు, మనం తగ్గిస్తారు కూడా. అండ్ ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ అయితే వర్త్, ఎందుకంటే బాగున్నాయి. ఒక 250 నుంచి 150 నుంచి కూడా స్టార్ట్ అయ్యే జ్యువెలరీస్ అయితే ఉన్నాయి. సెట్ కూడా ఒక 1000-2000లో అయితే వస్తాయి. బ్రైడ్స్కి అయితే ఒకవేళ మీరు చెన్నై వెళ్ళుంటే ఈ టీ నగర్లో ట్రై చేయండి.
అయితే ఒక షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడ నాకైతే జ్యువెలరీ బాగా నచ్చింది. నేనైతే కొన్ని తీసుకున్నాను. బ్యాంగిల్స్, బ్యాగ్స్ అండ్ బట్టలు కూడా చాలా తక్కువ. ఈజీగా దొరుకుతాయి. కావాలన్నా కూడా. మంచి బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే చాలు. ఇక్కడ చాలా పర్చేస్ చేయాల్సినవైతే ఉన్నాయి. కానీ మాకే అక్కడ తమిళ్ రాలేదన్నమాట. వాళ్ళకేమో తెలుగు రాదు. మేమైతే ఎక్కువ పర్చేస్ కూడా చేయలేదు. ఎందుకంటే మాకు అంత టైం అయితే లేదు. ఇక్కడైతే 3 టాప్స్ 500, 4 టాప్స్ 500 అలా అయితే ఉన్నాయి ఇక్కడ. అయితే ఏమర్థమైందంటే ఒక్కసారి తమిళ్ వస్తే బాగుండు అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ ఈ టీ నగర్లో అయితే ఒక 1 అవర్ అయితే స్పెండ్ చేసాము మేము. ఒక 1 అవర్ స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ మేము ఈసారి లోకల్ ట్రైన్స్ అయితే ప్రిఫర్ చేసాము. వెళ్ళేటప్పుడు 50 రూపీస్ అయితే వేస్ట్ చేసుకున్నాము. నుంచి అయితే చెన్నై రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అక్కడ వెయిటింగ్ రూమ్స్ అయితే ఉంటాయి. ఆ వెయిటింగ్ రూమ్స్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి అయితే ఎక్కేసాము. డే 1 అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతే వీడియో. బాయ్.